జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నరసింహ నరసింహ నరసింహ. రేపు కృష్ణాష్టమి అంటే మనందరికీ తెలుసున్న విషయమే. ఎంతో సంతోషంగా ఆనందంగా కృష్ణుడు పుట్టిన రోజుని మనం చేసుకుంటాం. అయితే చాలామంది చక్కగా అంటే కృష్ణుడిని తన బిడ్డలాగా కొంచెం వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించడం, చక్కగా నలుగు పెట్టడం, ఇలాగ ఎన్నో రకాలుగా చేస్తారు. అలాగే చేసుకోవాలి కూడా. చాలామంది ఇంట్లోకి బుల్లి అడుగులు, చిన్ని అడుగులు వేసి కృష్ణుడి ఫోటో పెట్టుకుని లేదంటే కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని ఎంతో అందంగా సంతోషంగా జరుపుకుంటారు. చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే మనకున్న అష్ట కష్టాలని కూడా దూరం చేసి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాడు కృష్ణ పరమాత్మ. అందులోనూ కృష్ణం వందే జగద్గురు అంటారు. మనకి గురువు ఎంత గొప్పవాడో అసలు జగత్తుకే గురువు అనేసి కూడా కృష్ణ పరమాత్మ గురించి చెప్తారు. అలాగే ఏం చెయ్యాలి మనం అంటే కంపల్సరిగా తులసి దళాలు ఉండాలి, వెన్నపూస ఉండాలి. రేపుడు స్వామికి పూజలోకి ప్రసాదం కింద. అలాగే అటుకులు కంపల్సరిగా నివేదన చేయాలి. చేసి కృష్ణ పరమాత్మ ఫోటో కానీ లేదంటే విగ్రహం కానీ మీకు ఉన్నట్టయితే, లేదు వెంకటేశ్వర స్వామినైనా కృష్ణ పరమాత్మ లాగా కొలుచుకోవచ్చు. పెట్టుకుని చక్కగా ఆయనకి కృష్ణాష్టకం చదువుకుని, కృష్ణుడి అష్టోత్తరం చదువుకుని, అలాగే ఆ రోజున ఎవరైతే భాగవతంలోని కొన్ని అధ్యాయాలు చదవటం కానీ లేదంటే గీత ఖచ్చితంగా గీతాపారాయణం చెయ్యాలి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసిన, గోవిందనామాలు, గోవింద అన్న శబ్దం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ కృష్ణ పరమాత్మ వితిన్ సెకండ్లో వచ్చి వాళ్ళ కష్టాన్ని తీరుస్తాడంట. అందు గురించి చూడండి, పెద్ద తిరుపతిలో గోవిందనామం మారు మోగిపోతుంది. కాబట్టి మన ఇంట్లో కష్టాలు పోవాలన్నా, అలాగే మనకి ముక్తి మోక్షం కావాలన్నా, అందులోనూ కూటికి గుడ్డకి లోటు లేకుండా భూమి మీద ఉన్నంత వరకు మనము మన పిల్లలు సంతోషంగా ఉండాలి అని అంటే గనక కృష్ణ పరమాత్మని ఆయన పుట్టినరోజు నాడు ఆరాధించాలి. ఆయన పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది అని అంటే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథిని ఆ స్వామివారు భూమి మీద అవతరించారు. కాబట్టి ఆ తిథి రోజు నాడు మనం గనక స్వామిని ఆరాధించుకుని, ఇంట్లో ఆరాధించుకుని చక్కగా ఉట్టి కొట్టేవారు, ఉట్టి కొట్టేవారు. ఇప్పుడు కూడా చాలా గుళ్ళల్లో వాటిల్లోనూ కొడుతున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మ దర్శనము, ఆ ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని ఇలాగ ఎంతో సంతోషంగా గనక చేసుకున్నట్టయితే మనకుండే చాలా రకాల దోషాలు పోవటంతో పాటు మన సనాతన ధర్మాన్ని గురించి కూడా మనం పిల్లలకి నేర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కష్టాలు పోవాలని, కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ రేపొద్దున్న కృష్ణుడికి మాత్రం కంపల్సరిగా తులసి దళాలతోటి అష్టోత్తరం చేసుకోండి. అప్పుడే తీసిన వెన్నని కొంచెం పైన బెల్లం కోరి వేసి ఆయనకి పెట్టండి. అలాగే మీకు వచ్చేటప్పటికి స్వామివారికి అటుకులు కొన్ని పాలల్లో, తర్వాత పటిక బెల్లం పొడి కానీ లేదంటే గనక బెల్లం కానీ కలిపి స్వామివారికి పెట్టండి. అలాగే కొన్ని అటుకుల్లో బెల్లం కలిపి స్వామివారికి పెట్టండి. అలాగే అటుకులు గనక పెట్టినట్టయితే ఆయనకి చాలా ఇష్టం అంట. అటుకులు పెట్టినట్టయితే మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ. అలాగే ఇంకొకటి ఏంటంటే చక్కగా ఇంట్లో కొన్ని రకాల వంటలు అంటే పాయసం కాడి నుంచి పరవన్నం పులిహార కాడి నుంచి ఇలాగా మంచిగా పప్పు కూర ఇవన్నీ వండి ఆయనకి పెట్టి స్వామి ఆ బుల్లి అడుగులతోటి వచ్చి చక్కగా ఈ ప్రసాదాన్ని నివేదన చేస్తున్నాము, మీరు స్వీకరించి మీ పరివారానికి పెట్టి మాకు ఏ లోటు లేకుండా చూసుకోండి తండ్రి, నాయన కృష్ణ, గోవింద, వాసుదేవ, పురుషోత్తమ, పుండరీకాక్ష, జనార్దన అని అనుకుంటూ చక్కగా భగవంతుడిని సేవించుకుని కాలం గడపాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.